హలో అండి, ఈరోజు మనం చికెన్ ఫ్రైని తిన్న కొద్దీ తినాలనిపించేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఈ చికెన్ ఫ్రైని టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 kg చికెన్ తీసుకొని బాగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి ఈ ఉప్పు కారం నిమ్మరసం అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేడెక్కిన తర్వాత 1 ఇంచ్ చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని 4 నుంచి 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కల్లో ఉన్న నీరంతా పోయి ఆయిల్ వీటి నుంచి సపరేట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. అంటే ఇంకో 4 నుంచి 5 నిమిషాల వరకు వేయిస్తే సరిపోతుంది. మీకు కావాలంటే ఇప్పుడు 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడేం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే దీనిలో ఒక 4 పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముక్క అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఉడికిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 నుంచి 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న తాలింపు గట్టి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 10 నుంచి 12 వరకు జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని నెయ్యితోనే మనం చికెన్ ముక్కల్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ జీడిపప్పులు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో లైట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.